హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివ. మీరు చూస్తున్నారు సిబిటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చేసాను. టాపిక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జనరల్గా మనం ఎప్పుడైనా కొత్త సిమ్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ కవర్లో వస్తుంది. కవర్ పైన మనకు మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా ఒకవేళ మనం సపోజ్ మొబైల్ కవర్ పోయింది అనుకోండి, సో ఆ నెంబర్ అనేది మనకు తెలియదు. సో మామూలుగా జనరల్గా వేరే వాళ్ళ కోల్కని డైల్ చేసి తెలుసుకుంటాం. సో ఇది కూడా ఇంకొక పద్ధతి ఉంది ఫ్రెండ్స్. మన మొబైల్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవడం, మన మొబైల్లో ఇన్సర్ట్ చేసిన సిమ్ నంబర్, దాని యొక్క నంబర్ ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎవరికి డైల్ చేయకుండానే మన మొబైల్లో మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేసాము. సో మన మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో నేను మీకు చూపిస్తాను. జనరల్గా మనం ఈ గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ వాట్ ఈస్ మై ఫోన్ నెంబర్ అని టైప్ చేయండి. వాట్ ఈస్ మై ఫోన్ నెంబర్ అని టైప్ చేయండి. చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్లూ కలర్లో సైడ్లో. సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, వాట్ ఈస్ మై ఫోన్ నెంబర్ అని చెప్పేసి డిటెక్ట్ నవ్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి, జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదో ఒక నెంబర్ చూపిస్తుంది, కాల్ 14153 అని చెప్పేసి. సో దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి దాన్ని డయల్ చేయాలి ఫ్రెండ్స్ మనం. ఓకే, మన దగ్గర డ్యూయల్ సిమ్ ఉంటే కనుక ఏ మొబైల్ నెంబర్ కావాలో ఆ సిమ్తో డయల్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఉంటే ఇప్పుడు నా దగ్గర జియో అండ్ ఎయిర్టెల్ ఉంది కదా, రెండింటితో నేను జియో నెంబర్తో డయల్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. మనకి అలా డైల్ చేస్తే, ఆ నెంబర్కి డైల్ చేస్తే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సింపుల్. మనం జస్ట్ వాట్ ఈస్ మై ఫోన్ నెంబర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒక నెంబర్ ఉంటుంది, దానికి డైల్ చేస్తే అది మన కరెక్ట్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంతే. ఓకే, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.